సార్ మనకి ప్రీవియస్ క్లాస్ లో మనం నేర్చుకుంది ఏంటి? మనకి హాఫ్ లైఫ్ గురించి, అలాగే హాఫ్ లైఫ్ అంటే మనకి ఇక్కడ టీ ఆఫ్ అంటారు. రేడియో యాక్టివిటీ అంటే ఏ అని, ఓకే, రేట్ ఆఫ్ రియాక్షన్ అవన్నీ మనం నేర్చుకున్నామా? ఇవాళ మనం నేర్చుకునేది ఏంట్రా అంటే మనకి టైప్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్స్ అమ్మ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్స్. న్యూక్లియర్ రియాక్షన్స్, టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్స్ అమ్మ. సార్ న్యూక్లియర్ రియాక్షన్స్ అంటే ఏంట్రా అంటే కన్వర్షన్ ఆఫ్ వన్ న్యూక్లియస్ ఇంటూ అనదర్ న్యూక్లియైడ్. కన్వర్షన్ ఆఫ్ వన్ న్యూక్లియైడ్ అంటే ఒక్క న్యూక్లియస్ నుంచి న్యూక్లియస్ ని న్యూక్లియైడ్ అంటారమ్మా. కన్వర్షన్ ఆఫ్ వన్ న్యూక్లియైడ్ ఇంటూ అనదర్ న్యూక్లియైడ్ అంటే ఒక యాటమ్ నుంచి ఇంకో యాటమ్ గా one nucleide into another nucleide. One nucleide to another nucleide. For example, let us take manaki bombardment of particle తీసుకున్నాం అనుకో మా ఎగ్జాంపుల్ గా. Let us take beryllium. When beryllium atom is bombarded with alpha particle to గుద్దితే. When beryllium atom is made to bombard with alpha particle తో ఇచ్చినప్పుడు we get carbon 612 plus neutron అమ్మా 13 రా. C12 beryllium 13 plus 13 అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, 1 ఉంటుంది, చార్జ్ 0. ఓకే, కన్వర్షన్ ఆఫ్ వన్ యాటమ్ అంటే ఒక యాటమ్ నుంచి ఇంకో యాటమ్ గా మారటాన్రా. అదే సార్ కెమికల్ రియాక్షన్ చూడండి. కెమికల్ రియాక్షన్ లో కార్బన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు గివ్ కార్బన్ డైఆక్సైడ్. లేదు, వెనెవర్ నైట్రోజన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ టు గివ్ అమోనియా. మనం ఏ యాటమ్ అయితే తీసుకున్నామో అవే వచ్చినాయి చూడండి. కొత్త యాటమ్స్ రాలేదు, అలాగే ఉన్న యాటమ్స్ బయటికి పోలా. ఇక్కడ నైట్రోజన్, హైడ్రోజన్, అమోనియా వచ్చినాయిరా. అంటే యాటమ్స్ అనేవి మారలా. బట్ ఇక్కడ చూడమ్మా, న్యూక్లియర్ రియాక్షన్ లో వన్ ఆఫ్ ది యాటమ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ అనదర్ యాటమ్. ఒక యాటమ్ తీసుకుంటూ ఇంకో యాటమ్ గా మారిపోయిద్దిరా. అలాంటి దాన్ని ఏమంటారంటే మన న్యూక్లియర్ రియాక్షన్. అండ్ ద పార్టికల్ విచ్ ఈస్ గోయింగ్ టు బి బొంబార్డెడ్, ఏ పార్టికల్ తో అయితే మనం బొంబార్డ్మెంట్ అంటే గుద్దిస్తామో దాన్ని వి కాల్డ్ యాజ్ ఏమంటారమ్మా? ప్రొజెక్టైల్ అంటారు. వి కాల్డ్ యాజ్ ప్రొజెక్టైల్ అంటారు. అండ్ ద న్యూ యాటమ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి బొంబార్డెడ్, దేన్నైతే గుద్దుతామో దాన్ని వి కాల్డ్ యాజ్ టార్గెట్ న్యూక్లైడ్ అంటారమ్మా. దాన్ని టార్గెట్ న్యూక్లైడ్. అండ్ ద యాటమ్ విచ్ ఈస్ న్యూలీ ఫార్మ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డాటర్ న్యూక్లైడ్ అమ్మా. We called as daughter nuclide అంటారు. And the particle which is emitted, ఆ atom తో పాటు చిన్న particles emit అవుతాయిరా, and they are called as ejectile అంటారమ్మా. They are called as ejectile అంటారు. Ejectile అంటే ఏమో ఎమిట్ అయ్యేది, ప్రొజెక్టైల్ దేంతో అయితే మనం గుర్తిస్తామో బొంబార్డ్మెంట్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ as projectile. ఏ ఆటమ్ అయితే మనం బొంబార్డ్ చేస్తాం దాన్ని టార్గెట్, వచ్చిన న్యూక్లైడ్ ని వి కాల్డ్ యాజ్ డాటర్ న్యూక్లైడ్ అంటారు. ఇది మనకి జనరల్ గా. ఇందులో సార్ ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ మళ్ళీ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ న్యాచురల్ రియాక్షన్ అంటే న్యాచురల్ రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఆర్ సింథటిక్. సార్ వాట్ మీన్ బై న్యాచురల్ రేడియోయాక్టివిటీ? మనం ఏం చెయ్యక్కర్లేదా, ఆటోమేటిక్ గా ద యాటమ్ విల్ అండర్గో డీకంపోజిషన్ అంటే యాటమ్ అనేది మారి 2,4 ప్లస్ బీటా పార్టికల్ అమ్మ, He23 బీటా పార్టికల్. మనం ఏమి బొంబార్డ్మెంట్ ఏం చేయక్కల, న్యాచురల్ గా వచ్చేస్తారా. అలా కాకుండా మనకి ఇక్కడ ఇదమ్మా, ఈ ఎగ్జాంపుల్ చూడు. Actually, beryllium 49 is stable,
బట్ స్టేబుల్ దాన్ని ఒక బొంబార్డ్మెంట్ చేసినప్పుడు అంటే ఆర్టిఫిషియల్లీ వి మేడ్ ఇట్ ఆర్టిఫిషియల్లీ రేడియోయాక్టివ్ అమ్మా. ఆర్టిఫిషియల్ గా రేడియోయాక్టివ్ చేపిస్తే అంటే న్యాచురల్ గా అది రేడియోయాక్టివ్ కాదు, మనం బొంబార్డ్మెంట్ చేసినప్పుడు దాన్ని ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ ఆర్ సింథటిక్ రేడియో యాక్టివ్ అంటే అంటారమ్మా. అదే న్యాచురల్ గా మనం ఏం చేయక్కల, బొంబార్డ్మెంట్ ఏం ఉండదు. బొంబార్డ్మెంట్ అంటే ప్రొజెక్టైల్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా ఇఫ్ ద ఎగ్యూ రేడియో యాక్టివ్ అంటే ఇఫ్ ఇట్ ఎమిట్స్ ఆల్ఫా కానీ బీటా కానీ గామా కానీ ఎమిట్ చేస్తే వి కాల్డ్ యాజ్ ఏంటమ్మా ఆర్టివి న్యాచురల్ రేడియో యాక్టివిటీ అంటారు. మనం మేడ్ చేస్తాం బొంబార్డ్మెంట్ చేస్తే వి కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ అంటారమ్మా. ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ అంటారు. మనకి చూడరా, మన యురేనియం బొంబార్డ్మెంట్ చేసినప్పుడు రా, ఓకే, న్యూక్లియర్ ఫిషన్ అంటే హెవియర్ మాలిక్యూల్ కన్వర్ట్స్ టు లోయర్ మాలిక్యూల్స్. అండ్ ఎగ్జాంపుల్ వచ్చి వెన్ ఎవర్ యురేనియం ఇస్ బొంబార్డెడ్ విత్ న్యూట్రాన్ తో బొంబార్డ్ చేసినప్పుడు యురేనియం ఆటమ్ విల్ బి స్ప్లిట్స్ ఇంటూ బేరియం అండ్ క్రిప్టాన్ అండ్ 3 న్యూట్రాన్స్ రా. ఆ 3 న్యూట్రాన్స్ మళ్ళీ ఇంకా యురేనియం ఆటమ్ రియాక్ట్ అయ్యి మళ్ళీ అలా కంటిన్యూషన్ జరుగుతూనే ఉంటాయిరా, అలా కంటిన్యూషన్ జరుగుతూనే ఉంటది. అందుకనే ఇలా కంటిన్యూస్ జరిగే రియాక్షన్స్ ని వి కాల్డ్ యాజ్ చైన్ రియాక్షన్స్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ చైన్ రియాక్షన్స్. సో ఆ చైన్ రియాక్షన్ మాక్సిమం ఎక్స్ప్లోజివ్ రియాక్షన్స్ రా. ఆ ఎక్స్ప్లోజివ్ రియాక్షన్స్ వల్ల ఏంటంటే ఎనర్జీ రిలీజ్ అయ్యింది కాబట్టి ఆ ఎనర్జీ మనకి హీట్ ఎనర్జీగా లిబరేట్ అయ్యి దాన్ని ఎలక్ట్రికల్ కరెంట్ గా న్యూక్లియర్ ప్లాంట్స్ అంటారు. ఆ న్యూక్లియర్ ప్లాంట్స్ అంటే ఇవేరా, రైట్. మరి సార్ ఇక్కడ మనకి ఈ న్యూట్రాన్స్ కంట్రోల్ చేయడానికి హెవీ వాటర్ వాడతారమ్మా. ఈ హెవీ వాటర్ ఏం చేస్తారంటే స్లో డౌన్స్ ద స్పీడ్ ఆఫ్ ది న్యూట్రాన్, దాని వల్ల రేట్ ఆఫ్ రియాక్షన్ మనకి న్యూక్లియర్ ప్లాంట్స్ లో తగ్గిద్ది. అదే బాంబుల్లో వాటిలో అయితే మనకి అలా కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదురా, బాంబు కాబట్టి ఎక్స్ప్లోజ్ అవ్వాలి కాబట్టి నువ్వు అలా ఎంత యురేనియం ఉందో అంతవరకు రియాక్షన్ జరుగుతూనే ఉంటదమ్మా. అది చైన్ రియాక్షన్స్ రా. ఓకే, ఆల్ న్యూక్లియర్ రియాక్షన్స్ ఆర్ చైన్ రియాక్షన్స్ అంటారమ్మా. ఆల్ రియాక్షన్స్ ఆర్ చైన్ రియాక్షన్స్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి సెకండ్ టైప్ వచ్చి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అంటారమ్మా. న్యూక్లియర్ ఫ్యూజన్, ఫిషన్ అంటే బ్రేకింగ్ రా, ఫ్యూజన్ అంటే ఫార్మింగ్ అంటారమ్మా. న్యూక్లియర్ ఫ్యూజన్ న్యూక్లియర్ ఫ్యూజన్ అమ్మా. వాట్ మెంబర్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే ఏంట్రా అంటే అబ్టైనింగ్ అంటే లోయర్ న్యూక్లైడ్స్, లోయర్ న్యూక్లైడ్స్ అంటే స్మాలర్ న్యూక్లైడ్స్ కంబైన్స్ టు గివ్ హెవీ న్యూక్లైడ్స్ రా. ఇందా చెప్పింది ఏంటి, హెవీ టు స్మాలర్ రా, బట్ ఇక్కడ స్మాలర్ టు హెవీ అంటే కంబైన్. ఫ్యూజన్ అంటే కంబైనింగ్ అమ్మా. ఫ్యూజన్ అంటే ఏంట్రా, కంబైనింగ్. జనరల్లీ అమ్మా, ఓకే, పర్టికులర్ గా లేదా, మనకి మెయిన్ గా వచ్చేది ఏంట్రా అంటే ఇక్కడ హైడ్రోజన్ బాంబ్ అంటారమ్మా. అంటే లేదా సింపుల్ గా ద రియాక్షన్ విచ్ టేక్ ప్లేస్ ఇన్ ద సన్ లో జరిగే రియాక్షన్స్ ఓవరాల్ గా రాసేటప్పటికల్లా మనం ఎలా రాస్తాం అంటే ఇలా రాస్తాం సార్. సన్ లో అంత ఎనర్జీ ఎలా వస్తుంది సార్ అంటే బికాస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్ 4H11 gives rise to, గుర్తుండాలిరా ఈక్వేషన్, 4H11 gives rise to మనకి He24 అండ్ మొత్తం 4 అయిపోయినాయి. 4 ఉందంటే ఇంకా 2 వస్తాయిరా. ఆ 2 ఏంట్రా అంటే పాజిట్రాన్స్ అమ్మ. ఆ 2 ఏంట్రా అంటే పాజిట్రాన్స్. +1 0 ప్లస్ ఎనర్జీ అమ్మ, ప్లస్ ఎనర్జీ రా. ఓకే, ఇలాగ మనకి ఈ ఎనర్జీయే మనకి సన్ లైట్ రా. సూర్యుడి దగ్గర అంతా 10⁵ కెల్విన్ 10⁷ కెల్విన్ దాకా ఉండడానికి కారణం బికాస్ ఆఫ్ లిబరేషన్ ఆఫ్ దిస్ ఎనర్జీ. ఫిషన్ లో గానీ ఫ్యూజన్ లో గానీ ఎనర్జీ డెఫినెట్ గా రిలీజ్ అయిద్దిరా, వెదర్ ఇట్ ఇస్ ఫిషన్ ఆర్ ఫ్యూజన్. కానీ సార్ డైరెక్ట్ అంటారు కానీ కొన్ని అంటే ఇలా పాసిబుల్ మెకానిజం, అంతేగాని గ్యారంటీ మెకానిజం కాదు రోయ్, పాసిబుల్ మెకానిజం అమ్మ. ఆ పాసిబుల్ మెకానిజం ఏంట్రా అంటే ఒకటి సింపుల్ గా అంటే జనరల్లీ చెప్తారమ్మా, అంతేగాని గ్యారంటీ కాదు రోయ్. ఓకేనా, గ్యారంటీ కాదు. సో గుర్తుంచుకోండి జాగ్రత్తగా, రైట్. పాసిబుల్ మెకానిజం అంతే.
H11 plus H11 to give H11 plus H11 gives rise to H12 plus positron H12 plus positron. Malli that H11 ఈ H11 again reacts with and combines with H12 H12 amma. It converts into H13 plus positron. Again this H13 okay, that H13 only again reacts with H13 ante amma, right H13 okay, again converts to malli inko danto H11 to combine ayi we get He24 amma. He24 plus gamma particles ఇలా. ఇది పాసిబుల్ మెకానిజం మేర గ్యారెంటీ కాదు, మనం గుర్తుంచుకోవాల్సింది ఇదమ్మా. ఓకే రైట్ సార్, ఇది వాడేది ఎక్కడ హైడ్రోజన్ బాంబ్. మనం ఏం చేసుకుంటాం సార్, చాలా తక్కువ కదా అనుకుంటాం, బట్ వెరీ 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 ఇంపార్టెంట్ రా. ఫ్యూజన్ రియాక్షన్ అమ్మా. The energy released in fusion reaction is 70% more than fission reaction ra. Fission తో కంపేర్ చేసుకుంటే when you compare with the fission తో కంపేర్ చేసుకుంటే 70% ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అయ్యింది. మనం చూసినప్పుడు చిన్న చిన్న ఆటమ్స్ ఎట్టేస్తారంటాం, బట్ మాస్ పరంగా లెక్కేసుకుంటే తక్కువే కదరా, మాస్ డిఫెక్ట్ పరంగా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఫ్యూజన్ లో వచ్చిన ఎనర్జీ అనేది when compared to fission 70% ఎక్కువ ఉంటుందమ్మా. అంటే మీకు అర్థమయ్యే భాషలో ఒక అటామిక్ బాంబ్ పేల్చడం కన్నా ఒక హైడ్రోజన్ బాంబ్ పేలిస్తేరా, ఒక హైడ్రోజన్ బాంబ్ పేలిస్తే 70 అటామిక్ బాంబ్స్ పేలిస్తే ఎంత ఎనర్జీ అయితే వస్తుందో అంత. అంటే ఇప్పుడు హిరోషిమా నాగసాకి మీద అటామిక్ బాంబ్ వేస్తారు, హిరోషిమా వేసినప్పుడు మనకు ఒక అటామిక్ బాంబ్ వేశారు, అలాగే అంతే అమౌంట్ ఉన్న హైడ్రోజన్ బాంబ్ వేశారు అనుకో 70%, 70 హిరోషిమా లాంటి ఒకే స్టేట్స్ అన్ని వెళ్ళిపోతాయి, అంత డేంజర్. ఓకే అందుకని fusion reactions are very 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 dangerous. Fusion reactions are very very dangerous. Of course adi kuda continuous reaction amma, sorry it's a chain reaction kaadu, just energy mass defect valla amma. Sorry right, manaki energy valla ఏంటంటే అది కూడా ఎనర్జీ వచ్చింది ఇక్కడ కూడా, కానీ ఇక్కడ fission అనేది chain reaction amma. Fission అనేది chain reaction, బట్ ఇది మాత్రం ఎప్పటికప్పుడు రా. సో 1 2 3 4 హైడ్రోజన్స్ వస్తాయి రా. 4H11 gives rise to He24 2 positron. గామా గురించి మనం మాట్లాడమమ్మా, ఎనర్జీ రిలీజ్ అయితే అని చెప్తారు. ఇది ఫ్యూజన్ గురించి అమ్మా. ఫిజన్ వేరు, ఫ్యూజన్ వేరు. ఫిజన్ అంటే బ్రేకింగ్, ఫ్యూజన్ అంటే ఫార్మింగ్ అమ్మ. ఫ్యూజన్ అంటే ఏంట్రా, ఫార్మింగ్ అమ్మ. ఓకే చూసుకోండి ఒకసారి ఫిజన్ కి ఫ్యూజన్ కి తేడా. ఫిజన్ వచ్చేటప్పటికల్లా హయ్యర్ టు లోయర్, ఫ్యూజన్ కి వచ్చేటప్పటికల్లా లోయర్ టు హయ్యర్ అమ్మ. ఓకే అలాగే ఇక్కడ మామూలుగా ఫిజన్ లో జనరల్ గా చెప్పేటప్పుడు, కంపారిజన్ కాదు జనరల్ గా చెప్పేటప్పుడు, ఫిజన్ లో 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుందమ్మా. ఎఫ్ఐ లో 200 వచ్చింది, ఎఫ్యు లో మనకి 24 అంటాడు. ఏంటమ్మా 24 మిలియన్ ఎలక్ట్రాన్స్. సార్ తక్కువ కదా సార్, మీరు 70% విత్ రెస్పెక్ట్ టు మాస్ పరంగా లెక్కేసుకుంటే, కంపారిజన్ చేసుకుంటే ఫ్యూజన్ కి చాలా ఎక్కువ ఉంటుందిరా. అండ్ ఇది న్యూక్లియర్ ఫ్యూజన్స్ ఆర్ అన్కంట్రోల్డ్, వెరీ 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 ఇంపార్టెంట్. ఎఫ్యు అనేది అన్కంట్రోలబుల్, జరుగుతానే ఉంటుంది, ఇంకా ఎప్పుడు కూడా మనం కంట్రోల్ చేయలేం. అందుకని హైడ్రోజన్ బాంబ్ నుంచి మనకి చాలా మంది ట్రై చేస్తున్నారా హైడ్రోజన్ బాంబ్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి. ఎందుకంటే వెన్ కంపేర్ టు అటామిక్ బాంబ్ తో కంపేర్ చేసుకుంటే హైడ్రోజన్ బాంబ్ కి ఇంకా ఎక్కువ ఎనర్జీ, బట్ కంట్రోల్ చేయలేకపోవటం కాబట్టి అది వాడట్లేదు. బట్ న్యూక్లియర్ ఫిజన్ ఎఫ్ఐ ఇట్ ఈస్ ఏ కంట్రోల్ రియాక్షన్, మనం హెవీ వాటర్ ఉపయోగించుకుని చేయొచ్చమ్మా. ఓకే ఇది మనకి ఫిజన్ గురించి, ఫ్యూజన్ గురించి రా. రైట్